నిజంగానే చెప్తున్నారా బాస్? అవునండి. కజిన్ సిస్టర్ అయి ఉన్నా కూడా నాకు ఇవన్నీ తెలియదు. ఇప్పుడు కూడా ఆమెను వాళ్ళ ఇంట్లో ఆ తెల్లతోలు కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కొట్టి టార్చర్ చేస్తున్నారు బాస్. నా గుండె పగిలిపోతుంది. ఆమెను కనుక నాకు ఇచ్చి పెళ్లి చేశారంటే నేను బాగా చూసుకుంటాను. మీకు ఏం కావాలో హెల్ప్ చేస్తాను. ఏ హెల్ప్ అయినా చేస్తారా? ఏ హెల్ప్ అయినా చేస్తాను. అది ఏం లేదు బాస్, కీర్తి వాళ్ళ నాన్న దగ్గర ఒక బిజినెస్ కోసం 10 లక్షలు తీసుకున్నాం. అది తిరిగి ఇవ్వకుండా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎలా మాట్లాడడం అన్నదే మా కన్ఫ్యూషన్. అదే చాలా టెన్షన్ గా ఉంది బాస్. డబ్బు ఏంటి బాస్, బోర్డు డబ్బు. ముందు మీ సిస్టర్ కి ఏమైందో చూడండి. మీ అకౌంట్ నెంబర్ నాకు ఇవ్వండి, నెక్స్ట్ మినిట్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను. అకౌంట్ నెంబరే కదా, ఇదిగోండి ఇస్తాను. ఊరుకో రే. ఏమండి మీరు ఇప్పుడు మందులో ఉన్నారు, రేపు ఉదయం స్పష్టంగా ఇలాగా మాట్లాడండి. తర్వాత మీ లవ్ మెట్ని ఎలా సెటిల్ చేయాలో ఆలోచిద్దాం. నేను నిన్ను ఫాలో అవుతానులే. ఎందుకు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో తీసుకొచ్చావు? అతను ఈజీగా కరెక్ట్ చేసి రే, వాడే మందులో ఉన్నాడు. సరే, ఆ అమ్మాయి నీకెలా తెలుసు? రే, ఆ రోజు బట్టల షాప్ లో ఒక సూపర్ అమ్మాయిని చూసానని చెప్పాను కదా. బట్టల షాప్ లో? సార్, మీరు ఎంతగా పర్చేస్ చేశారు? 2000. నేను 3000 కి పర్చేస్ చేశాను. వెరీ గుడ్. 5000కి పర్చేస్ చేస్తే 1000 రూపాయలు డిస్కౌంట్ అంట. మనం కలిసి బిల్ వేయించుకున్నా ఉంటే 500 షేర్ చేసుకుందామా? తప్పకుండా చేసేసుకుందాం. అయితే ఓకే. సార్, ఇద్దరికి కలిపే బిల్ వేయండి. సెపరేట్ గా వచ్చారు, బిల్లు కంబైన్ చేయమని చెప్తారు. ఏం సార్ చూస్తున్నారు? ఇవన్నీ కలిపి బిల్ వేసి డిస్కౌంట్ ఇవ్వండి. ఇతను మా బాబాయ్ కొడుకే. నేను బాబాయ్ కొడుకా? కరెక్ట్ చేశాడు. బాబాయ్ కొడుకు. ఊరికి కిండల్ చేయకు, నాకు కోపం వస్తుంది. కానీ మామ, ఆ అమ్మాయి చాలా మంచి ఫిగర్ తెలుసా? తర్వాత నేను కూడా చాలా సారి కలవాలనుకుని ట్రై చేశాను, కానీ కలవలేకపోయాను రా. ఆ తర్వాత నాకు ఎంగేజ్ అయింది కదా, ఆ ఫీలింగ్స్ ని అలాగే వదిలేశారు. ఫీలింగ్స్ ని అలాగే వదిలేసావా? కొట్టానంటనా? నీళ్ళెవరికి ఫోన్ చేసి చెప్పనా? నోరు మూసుకుని పద వెళ్దాం. అవును, అంత అంతంగా ఉందా? ఫోటో చూపించు. ఒరే, పొద్దున్నుంచి ఫోన్ రింగ్ అవుతూనే ఉందిరా. ఎంతసేపు రా నిద్రపోతూ ఉంటావు? లెగిసి ఎవరైనా వెళ్ళి చూడరా? చెప్పరా. వాడు చాలా క్లియర్ గా ఉన్నాడు. ఎవర్రా? అదేరా, నిన్న బార్ లో కలిసాం కదా, వాడు అడ్వాన్స్ గా నా అకౌంట్ లో 2 లక్షలు వేసేసాడు రా. వాడిని వాడు లవర్ తో కలపాలి. ఆ ఒకే ఒక హెల్ప్, అది మాత్రం చేసేసామనుకో మన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుందిరా. అందరినీ కనుక్కున్నాను, వాడు లవ్ ఏంటో సీరియసే. ఆ తర్వాత అమ్మాయితో తీసుకున్న సెల్ఫీలన్నీ చూపించారా. అలాగే మాట్లాడుతుంటే సడన్ గా ఫ్లో లో ఏడవడం మొదలెట్టాడు. ఇలాంటి వాడిని అలా వదలకూడదురా. మంచి ఇన్నసెంట్, బాగా కుమ్మేయాలి. ఇలాంటి వాళ్ళు డబ్బులు చేతులు పెట్టుకుని ఏం చేయాలో తెలియకుండా తిరిగేవాళ్ళరా. ఇప్పుడు మన ఆకలికి వీడే మంచి ఫుడ్. రే, వాడిని నమ్మొచ్చంటావా? పక్కాగా కనుక్కున్నాను, నిజంగానే చాలా వెయిట్ పార్టీ. వాడు మన అకౌంట్ లో డబ్బులు కూడా పంపించాడు కదా, ఇంకేం కావాలరా నీకు? అబ్బా, ఆ అమ్మాయిని వాడు పక్కన ఊహించుకోలేకపోతున్నాను రా. రే, కేవలం 500 డిస్కౌంట్. దానికోసమే అమ్మాయి నా దగ్గర వచ్చి మాట్లాడింది. ఇదే ఇతని దగ్గర ఇంత డబ్బులుందని తెలిస్తే అమ్మాయి ఊరికే వదులుతుందా? డబ్బులే అంతరా. డబ్బులు మాత్రం ఉందనుకో, ఒక వైపు తమన్నా, ఇంకో వైపు హన్సిక, ఎవరితోనైనా డూయెట్లు పాడుకోవచ్చురా. పళ్ళు తోముకునే టైంలో నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి నీ మాటలు వింటున్నాను. నేను వెంటనే వాడిని కలవాలి. హలో గజేంద్రన్ సార్, లవ్ విషయం గురించి. ఏంట్రా బావా, వాడు మనకి ఫిట్టింగ్ పెట్టాడ్రా. ఏంట్రా, అమ్మాయి ఇంటికి ఇరుక్కున్నాడు వాడు? అరే, మాట్లాడింది వాడి కాదురా, వాడి పెళ్ళం అంట. ఏంటి భార్య? ఏమంటున్నావురా? రే వెతా సచినోలా, ఏమనుకుంటున్నారు మీరు? లావుగా బొద్దుగా ఉండే పెళ్ళం నేను ఇక్కడ ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళని ఎలా సెట్ చేయగలరా? మిమ్మల్ని వెతుకుతున్నారా? లేదు మేడం, అతనే లవ్ చేస్తున్నానని. లవ్వా? చిలక లాంటి పెళ్ళం నేను ఇక్కడ ఉన్నప్పుడు అడవి పందిలా ఉన్నాడు, వాడికి లవ్వా? చిలక, నువ్వు చిలకబట్టే యానిమేషన్ చేసిన అనకొండలా ఉన్నావు. బాస్, ఈ ఆంబోతు మొహం చెప్పే మాట నమ్మకండి. నేను తను పెళ్లి చేసుకోలేదు, అదే నన్ను పెళ్లి చేసుకుంది. స్టిల్ ఐ యామ్ వర్జిన్ బాస్. దాని మాటలు నమ్మకండి. ఇక నా ఫ్రెండ్ తో మాట్లాడే పని పెట్టుకోవద్దు. ఆ ఫోన్ ఇలా నేను OLX వేస్తాను. రే, అబద్ధం కాదుగా? అబద్ధం కాదురా, నిజంగానే చెప్తున్నానరా. మనం బాగా దొరికిపోయామరా, భయంగా ఉందిరా. మన క్రైమ్ రేట్ పెరిగిపోతూనే ఉంది. పని చేద్దామా, అమ్మాయిని కారులోనే వదిలేద్దామా? నిద్ర లేవగానే వెళ్ళిపోద్ది. కారు కూడా మనది కాదు కదా. రే, ఏమనుకుంటున్నావురా? నాకు ఫస్ట్ నుంచి వాడి మీద డౌటే.
నువ్వే ఎంక్వైరీ చేశాను అది ఇది అన్నావు. రే నీ మీద ఒట్టు అన్ని అడిగాను రా, అన్ని కరెక్ట్ గా చెప్పాడు, కానీ ఇది ఒక్కటి మాత్రం చెప్పలేదు. వాడి మాత్రం నా చేతిలో దొరికితే వాడిని దొరికితే నా చేత ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించావురా. కొట్టానంటున్నా.